హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 15/8/2025 అండి. అండ్ ఆల్మోస్ట్ డిఎస్సి ప్రాసెస్ అనేది కూడా ఒక ఎండుకు రావడం జరుగుతూ ఉందండి. అందుకోసమనే వీడియో చేయాల్సి వస్తుందండి, లేదంటే వీడియో చేసేవాడిని కాదు. 2024 జూలై టెట్ ఏదైతే ఉందో అందులో కొంతమంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులు అలానే టీజీటీ ఇంగ్లీష్ అభ్యర్థులు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్గా రాయడం జరిగిందండి, తెలుగు రాయలేదు. సో దీని గురించి చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా డిస్కషన్ అయితే నడుస్తూ ఉందండి, చాలా వాట్సాప్ గ్రూప్స్లో అలానే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో. ఇంకా ఈ డిఎస్సి ప్రాసెస్ ఎండుకు వచ్చే కొద్దీ దీని గురించి డిస్కషన్ అనేది ఇంకా ఎక్కువైపోయిందండి. చాలా న్యూస్ అనేవి వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయండి. సో ఇలా టెట్ ఎగ్జామ్లో తెలుగు బదులు ఇంగ్లీష్గా రాసిన వాళ్ళ మార్క్స్ని కన్సిడర్ చేస్తారా, ఇది కరెక్టేనా లేదనేటికంటే తప్ప అని చెప్పేసి మీ ఒపీనియన్ నాకు కావాలండి. ఎంతమంది వీలైతే అంతమంది కమెంట్ చేయండి దీని మీద మీరు ఏమనుకుంటున్నారో. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనమంతా టీచర్స్ అండి, ఎలా పడితే అలా కమెంట్స్ పెట్టకండి. ఒకవేళ మీకు నచ్చకుంటే నచ్చలేదని పెట్టండి, 100% తప్పులేదండి మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడంలో. బట్ వల్గర్గా కమెంట్స్ వర్రే తర్రే అని పెడితే ఇట్ ఇండికేట్స్ యువర్ చీప్ క్యారెక్టర్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని అయినా సరే అండి, ఈ వీడియో కింద మీరు ఎవరెవరైతే కమెంట్స్ పెడతారో ఆ కమెంట్స్ని, ప్రతి కమెంట్ని నేను చదవడం జరుగుతుందండి, వీలైతే రిప్లై కూడా ఇస్తాను. మీరు పాజిటివ్గా ఒక విషయాన్ని చెప్పాలనుకున్నా లేదా నెగిటివ్గా చెప్పాలనుకున్నా మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో మీకు ఏది అనిపిస్తే అది 100% మీ ఒపీనియన్ కమెంట్ చేయండి, బట్ మేక్ షూర్ దట్ యూ యూస్ ఏ గుడ్ లాంగ్వేజ్ అండి. జస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంగ్లీష్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అంతేగాని ఎటువంటి కాంట్రవర్సీ కోసం అయితే 100% కాదండి. జస్ట్ మీ ఒపీనియన్ కావాలండి నాకు. ఇలా ఇంగ్లీష్ రాయడం యాక్సెప్టబులేనా అని చెప్పేసి మీ ఒపీనియన్ నాకు కావాలండి. సో వీలైతే అందరూ కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో చేయాలా వద్దా, వీడియో అప్లోడ్ చేయాలా వద్దా యూట్యూబ్లో అని చెప్పేసి నేను ఒక డెసిషన్ తీసుకొని మీకు ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తానండి.